ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ అనేక మందిని బాధిస్తూ హింసిస్తూ మాటల ద్వారా క్రియల ద్వారా అనేక మంది హింసిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించవలసిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. మన భారతీయ సాంప్రదాయ ప్రకారముగా ఏర్పడినటువంటి మన గ్రంథాలు అనేక రకాలైనటువంటి గ్రంథాలు మన భారతదేశంలో కలవు. వాటి ద్వారా మన ధర్మశాస్త్రము అనే గ్రంథము కూడా మనం అనేది రాసినట్లుగా చెప్పబడుతున్నాను. ఆ మనువు గారు రాసినటువంటి గ్రంథంలో మన భారతీయ సంస్కృతి ప్రకారముగా చాతుర్ణ వర్ణ వ్యవస్థ ఏర్పడి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఆ చెప్పబడినటువంటి మాట ప్రకారముగా మరి ఆ గ్రంథంలో మరి మొట్టమొదటిగా బ్రహ్మదేవుని యొక్క తల నుంచి బ్రాహ్మణులను, తర్వాత భుజముల నుంచి క్షత్రియులను, అలాగే ఉదరము నుంచి వైశ్యులను, పాదముల నుంచి శూద్రులను మరి వచ్చినట్లుగా వారికి అనుకూలమైనటువంటి విధముగా రాసుకోవడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మరి చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా పై 3 వర్ణాల వారు మరి దేశానికి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టి ఆ క్రింది స్థాయి వర్గం వారిని మరి పై స్థాయి వర్గం వారికి ఊడిగం చేయాలన్నట్లుగా వారికి అనుకూలమైనటువంటి మరి విషయాలతో రాసుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని కూడా మరి మనుషులకు ఆపాదించుకోకుండా దేవుడే ఈ కార్యక్రమాన్ని చేసినట్లుగా మరి శ్రీకృష్ణుల వారు చెప్పినట్లుగా చెప్తుంటారు. ఆ మాటలను దేవుడికి ఆపాదించి మనుషులు ఈ రకముగా మరి కుల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుల వ్యవస్థ మరి శ్రీకృష్ణుల వారే ఏర్పాటు చేసినట్లుగా మనకి తెలియచేస్తూ ఉంటారు.